హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా సింపుల్గా మంచి టేస్టీతో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ కర్రీని ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీలోకి కానీ చపాతీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మంచి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసి 1.5 kg దాకా చికెన్ తీసుకున్నాను. 1 లేదా 2 సార్లు కడిగి శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని, అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసాను. కారం, ఉప్పు, పసుపు చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్నట్లయితే అంతా బాగా మిక్స్ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకులు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, మిరియాలు, జాపత్రి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే దోరగా వేగిపోతాయి. ఇందులోని పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని సాఫ్ట్గా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే టమాటాలు, ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న వాటిని అన్నిటిని వేసుకోవాలి. అలాగే ఒక 15 నుంచి 20 దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే గుప్పెడంత కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇందులోకి వేయించి పొడి చేసుకున్న ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని, అలాగే కొంచెం పుదీనా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు, టమాటాలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితేనే ఇందులో కరివేపాకు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక రెమ్మంతా కరివేపాకు వేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కలిపి ఉంచుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చికెన్లోని పచ్చివాసన అంతా పోయి చికెన్ బాగా మెత్తపడుతుంది. చూడండి, ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే చికెన్లోని ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని ఇందులోకి వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా చికెన్ అంతా ఒక 50% దాకా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మూత తీసి ఇందులో కారం, ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని వేసుకోండి. స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కారం, ఉప్పు కొంచెం పెంచి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే సరిపోయింది, అందుకని కొంచెం ఉప్పుని వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత గ్రేవీ చాలా థిక్గా అవుతుంది. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ అలాగే రోటీ చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇందులో గ్రేవీ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్ కర్రీని ఇలా తయారు చేసినట్లయితే చాలా బాగుంటుంది. మంచి గ్రేవీతో మంచి టేస్టీగా అన్నంలోకి సరిపోయేలాగా. చూడండి, చికెన్ పీసెస్ని కూడా చూపిస్తాను ఎలా ఉడికాయో. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ట్రై చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.